అబ్బబ్బా! ఏంటండి బాబు! నవంబర్ నెల వచ్చిందంటే చాలు ఒకటే చలి. వణకలేక చచ్చిపోతున్నాననుకోండి. దీని నుండి బయటపడాలంటే అప్పటికప్పుడు వేడివేడిగా ఏదో ఒకటి పొట్టలో పడాల్సిందే. అందుకే ఈరోజు మన రెసిపీ స్పైసీ స్పైసీ చికెన్ 65. దీనిపైన నిమ్మకాయ అలా పిండుకొని అలా నోట్లో వేసుకుంటే అబ్బబ్బా! సూపరో సూపర్. ఎవరెన్నైనా అనుకోండి బాబు, ఆలోచించకుండా మొత్తం నేను ఒక్కదాన్ని తినేస్తాను. అంటూ ఆమె రెండు చేతులతో గబగబా తినేస్తూ ఉంటుంది. అది చూసి రూపకు నోట్లో నీళ్లూరుతాయి. దేవుడా, నా వల్ల కాదు, వెంటనే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తా. అనుకుని రూప ఫోన్ ఓపెన్ చేస్తుంది. చికెన్ 65, మటన్ ఫ్రై, క్రిస్పీ ప్రాన్, అపోలో ఫిష్. చాలు చాలు. అని వాటిని ఆర్డర్ చేసి తెప్పించుకొని తినేస్తుంది. కాసేపటి తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళిన రూప అనుకోకుండా తన ఆకారాన్ని అద్దంలో చూసుకొని దిగులు పడుతూ ఉంటుంది. పొట్ట వద్దన్నా వచ్చేస్తుంది. చీ, రోజు కొంచెమైనా తగ్గుతుందేమో అనుకుంటే ఇంకో 4 అంగుళాలు పెరుగుతూ పోతుంది. చెత్త పొట్ట. నువ్వు మాత్రం ముందు వెనక చూడకుండా విగ్గీలో కనిపించినవన్నీ ఆర్డర్ చేసుకొని తింటావు, తర్వాత నన్ను తిట్టు. నేను తింటే మాత్రం నువ్వు పెరిగిపోవాలా? మరి నన్నేం చేయమంటావు? నువ్వు తిన్నవి తిన్నట్టు మాయించడానికి నాకేం మంత్రాలు మ్యాజిక్లు రావు. అదైనా తెలిస్తే బాగుండు. అప్పుడు ఏదైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. ములక్కడల సన్నగా ఉండొచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? మీ పొట్ట కూడా నాలాగేనా? కామెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.